జిల్లా మధ్యకర మండలం తొలి ఏకాదశి తర్వాత వచ్చే గురు పౌర్ణమి దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా రోజు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు గురువుని కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చాలా అద్భుతంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం వేళ సాయినాథుడి గ్రామంలో ఊరేగింపులు జరిగింది. భక్తులు చుట్టుముట్టు గ్రామాలలో దేవాలయ దర్శనానికి విరివిగా పాల్గొంటారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మధ్యకర మండలంలో శ్రీ సాయినాథ దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఈ గురు పౌర్ణమి ఏమనగా వ్యాస మహర్షి జన్మించిన రోజు. తదనుగుణంగా గురువులు 24 మంది ప్రత్యేకించి ఉంటారు. అందులో మొదటి గురువైనటువంటి దత్తాత్రేయుడికి, సాయినాథుడికి, విద్యార్థులందరికీ కూడా వ్యాసుడే ప్రథమ దైవంగా భావించి తదనుగుణంగా ఈరోజు 24 మంది గురువుల్లో ఒక్కటైనటువంటి శ్రీ సాయినాథుడు కూడా ఒకరిగా పూజలు అందుకుంటుంటాడు. అందుకు గాను మధ్యకర మండలంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సాయినాథ స్వామి వారిని కూడా ప్రత్యేకించి ఉదయంకాలం స్వామివారికి ఆకారహారతితో నిద్ర మేల్కొల్పి తదనంతరం స్వామివారికి అభిషేకాలు ఇత్యాది అర్చనలు పూజా కార్యక్రమాలు ముగించుకొని తదనంతరం కార్యక్రమాన్ని సద్వినియోగంగా చేస్తూ అన్నదాన కార్యక్రమం జరుగుతూ దేవస్థానం సద్విజయంగా కార్యక్రమాలు నిర్వహించాలని సాయంకాలం స్వామివారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది స్వామివారిని చేసి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ సాయినాథాయ. స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః భార్యకం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష విశ్వతో భూత్వా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మధ్యకర మండలంలో శ్రీ సాయినాథ దేవస్థానం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అసలు ఈ గురు పౌర్ణమి ఏమనగా వ్యాస మహర్షి జన్మించిన రోజు. తదనుగుణంగా గురువులు 24 మంది ప్రత్యేకించి ఉంటారు. అందులో మొదటి గురువైనటువంటి దత్తాత్రేయుడికి, సాయినాథుడికి, విద్యార్థులందరికీ కూడా వ్యాసుడే ప్రథమ దైవంగా భావించి